శిశు రోడ్ టు రివెంజ్ అని కొత్త ఇంగ్లీష్ సినిమా మొన్న శుక్రవారం నవంబర్ 21న థియేటర్స్లో రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. అంటే 2 ఏళ్ల క్రితం 2023లో శిశు మొదటిసారి వచ్చింది, మొదటి పార్ట్. ఆ సినిమా వచ్చినప్పుడు ట్రైలర్ చూసే నాకు మతులు పోయాయి. ఇంకా సినిమా చూస్తే ఇంకా అదిరిపోయింది. అది 90 నిమిషాల సినిమా. అది అసలు సూపర్ ఉంటుంది. అది ఆ సినిమా చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ శిశు 2ని గ్యారంటీగా చూస్తారు, దాంట్లో డౌటే లేదు. ఎవరైనా శిశు చూడకపోయింటే మొదటిసారి ఈ పేరు వినడం, ఈ సినిమా చూస్తే కానీ ముందు శిశు చూడండి. అమెజాన్ ప్రైమ్లో ఉంది ఇప్పుడు. అది చూసి ఈ సినిమా చూడండి. డైరెక్టర్ కూడా సినిమా చూడొచ్చు, శిశు 2ని డైరెక్ట్గా. ఏమంటే అది చూస్తే ఇంకా బాగా నచ్చుతుంది అనమాట. ఇక ఈ శిశు 2 అయితే, అంటే శిశు 1 వచ్చేసి 1944లో జరిగినట్టు చూపిస్తారు. అది అక్కడ ఫిన్లాండ్ ఇతను ఫినిష్ అనమాట. ఫిన్లాండ్లో ఒక మాజీ సైనికాధికారి అనుకోవాలి హీరో. ఒక్క డైలాగ్ ఉండదు దీంట్లో కూడా ఒక్క డైలాగ్ లేదు హీరోకి. ఇక ఫస్ట్ పార్ట్లో 90 నిమిషాలు ఏదైతే నరం మీద జరుపుతాడో, అప్పుడు జర్మనీ ఆర్మీతో పోరాడతాడు. 300 మంది దాకా ఊచకోత. నాకు అది చూస్తున్నప్పుడే అనిపించింది, అబ్బా అసలు ఇలాంటి సినిమా మనకు తెలుగులో చేస్తే అసలు నాకైతే ఆ హీరోలో బాలయ్య కనపడ్డాడు. నాకు అప్పుడు ఈ శిశు 2 చూస్తుంటే కూడా నాకు బాలయ్య కనపడ్డాడు. ఇలాంటివి బాలయ్య చేస్తేనే మనం ఒప్పుకుంటాం తెలుగులో. ఇప్పుడు అఖండ 2 వస్తుంది కదా. సో అంతవరకు ఈ శిశు 2 చూసి తృప్తి పడాలి. ఇక ఈ శిశు 2 చూస్తే ఇది కూడా 90 నిమిషాల సినిమా, 1.5 సినిమా. మొదటి 10 నిమిషాల్లో డైలాగులు ఏమి ఉండవు. హీరో మళ్ళీ ఈసారి 1946 జరిగినట్టు చూపిస్తారు. సో ఈసారి రష్యన్ ఆర్మీతో యుద్ధం ఈసారి. అంటే రష్యా వాళ్ళ ఫిన్లాండ్ని ఆక్యుపై చేసుకోవడం, ఒక 100 కిలోమీటర్ల భూభాగాన్ని ఇప్పుడు తన ఇంటిని తెచ్చుకోవడం అన్నమాట. అంత బై రోడ్డు అతన్ని పట్టుకోవాలి విలను. ఆ 100 కిలోమీటర్ల రోడ్ జర్నీ ఇది. ఇక చాప్టర్ వైజ్ పెట్టుకున్నారు. మొదటి 10 నిమిషాల పాటు మనకు స్టోరీ అర్థమైపోతుంది. ఇక ఆ తర్వాత నుంచి స్టార్ట్ అవుద్ది ఇక బైక్ చేసు, జీప్ చేసు, అవి చాలా ఉన్నట్టు ఏరోప్లేన్ చేసులు సముద్రం లోపల. ఆ తర్వాత ఇక రైలు ఎపిసోడ్ ఉంటుంది ఒక క్లైమాక్స్లో. అబ్బబ్బబ్బబ్బా ఎందుకులే ఇక అంత ఊచకోత బ్లడ్ బాతే ఈ సినిమా. అసలు హీరో అసలు అంటే మిడిల్ ఏజ్డ్ హీరో, అతను ఫుల్ బేర్ బాడీ కూడా చూపిస్తారు. అదిరిపోతుంది అసలు. ఎందుకులే ఇంకా యాక్షన్ లవర్స్కి పండగ ఈ సినిమా. సో ఖచ్చితంగా చూడండి. తెలుగులో కూడా ఉంది. నా రేటింగ్ వచ్చి 4/5. డోంట్ మిస్. యాక్షన్ లవర్స్, వాచ్ దిస్ మూవీ. వీలైతే శిశు ముందు చూసి తర్వాత ఈ సినిమా చూడండి. ఫ్యామిలీతో చూడొచ్చు, అంటే హ్యాపీగా చూడొచ్చు. మీకు వాయిలెన్స్ అంటే ఇట్లా నరుకోడాలు, బ్లడ్ అవన్నీ ఓకే అనుకుంటే కానీ ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు. బట్ మగవాళ్ళకి మాత్రం, యాక్షన్ లవర్స్కి మాత్రం అదిరిపోతుంది. ఒకసారి ఆ హీరోలో మన బాలయ్యను ఊహించుకొని చూడండి, ఇంకా మన ఎక్సైట్మెంట్ డబల్ అయిపోతుంది. ఫుల్ అడ్రినల్ రష్ ఈ శిశు 2. సో డోంట్ మిస్. అఖండ 2 డిసెంబర్ 5 వచ్చే వరకు ఈ శిశు 2తో ఎంజాయ్ చేయండి. నా రేటింగ్ వచ్చి 4/5. ఎక్సలెంట్ మూవీ. ఓకే, బాయ్.